ఆ తర్వాత జయలలిత గారికి పెద్ద పెద్ద మొగోళ్ళే ఆమెకు సాష్టాంగ నమస్కారాలు చేసిన పరిస్థితి మనం చూసాం. సో మహిళలు నాయకత్వం ఒకసారి వహిస్తే, ఒకసారి సక్సెస్ అయితే ఏ స్థాయిలో ఉంటుందో వాళ్ళిద్దరు నిరూపించారు. మరి కవిత గారు ఆ రకంగా వెళతారా? ఒక జయలలిత స్థాయికి కవిత గారు వెళ్ళగలుగుతారా, లేకపోతే ఒక విజయసాయంతి లేకపోతే షర్మిల గారు లాగా ఫెయిల్యూర్ అవుతారా అనేది ఒక ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే సో వాళ్ళకి ఒక విజయశాంతి గారికో లేకపోతే ఇటువైపు షర్మిల గారికో లేని అడ్వాంటేజెస్ కల్వకుంట్ల కవిత గారికి ఉన్నాయి. ప్రధానమైన అడ్వాంటేజ్, ఆమె కేసీఆర్ గారి కుమార్తె. 2, ఆమె అద్భుతమైన వక్త. ఆమెకు సమాజం పట్ల, సమాజంలోని పరిస్థితుల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఆమెకు రాజకీయంగా కూడా చాలా పెద్ద ఎత్తున పలుకుబడి ఉంది, పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. ఇలాంటి ఇన్ని రకాల అడ్వాంటేజ్లు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తారు. ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అనే స్థాయిలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.